జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రజా శాంతి భద్రత కోసం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో BNSS 163 సెక్షన్ అమల్లో ఉండనున్నట్లు చెప్పారు. 5 అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడదని సూచించారు. ఈ నిషేధం 200 మీటర్ల పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్లకు వర్తిస్తుందన్నారు. అలాగే లిక్కర్ షాపులు, రెస్టారెంట్లు మూసివేయాలని కోరారు. ఈ నిబంధన ఈ నెల 11 ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉండనుంది. తిరిగి కౌంటింగ్ రోజు నవంబర్ 14న ఉదయం 6 గంటల నుండి లెక్కింపు పూర్తయ్యే వరకు అమల్లో ఉంటుందన్నారు సిపి సజ్జనార్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, బైపోల్ కు పోలీసుల భద్రతా చర్యలు ఎలా ఉన్నాయి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నోటీస్ కొన్ని రిలీజ్ చేశారు. అందులో ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ కిందకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం వస్తుంది కాబట్టి ఉప ఎన్నికల సందర్భంగా రేపు సాయంత్రం 6 గంటలకి ప్రచారం ముగియబోతుంది. సో దీనికి సంబంధించి కూడా కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించవలసింది కూడా నోటీసులు సర్వ్ చేశారు. అందులో గమనిస్తే ముఖ్యంగా ఈ ఎల్లుండి అంటే మనకి 11న జరగబోయేటువంటి ఎన్నికల సందర్భంగా సో 2 క్యూ లైన్లు ఉంటాయి. అటు మహిళలకు తర్వాత పురుషులకు 2 వేరు లైన్లు ఉంటాయి, ఎక్స్ట్రా లైన్స్ ఉంటాయి. సో అందులో క్యూలో అందరూ వచ్చి ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సో ఎక్స్ట్రా లైన్స్ ఉండవంటూ కూడా అలా తెలపడం జరిగింది. ఇంకా మరోవైపు మత సామరస్యమైనటువంటి ఎట్లాంటి సభలు సమావేశాలు రేపు సాయంత్రం నుంచి అనుమతించబడవు. సో అట్లాంటివి కనుక ఏదైనా మత విద్వేషాలు కనుక చేస్తే, ప్రసంగాలు చేసి రెచ్చగొట్టేటట్టు విధంగా చేస్తే వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము. ఈ నియమ నిబంధనలు అందరూ కూడా పాటించాలంటూ కూడా తెలియజేశారు. ఇక ముఖ్యంగా రేపు సాయంత్రం నుంచి కూడా ప్రచారం క్లోజ్ కాబోతుంది కాబట్టి 144 సెక్షన్ అంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో అమలులో ఉంటుంది. 5 లేదంటే అంతకంటే ఎక్కువ మంది కూడా గుమ్మిగూడి గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఇక్కడ కూడా తిరగవద్దు, కనిపించవద్దు అంటూ కూడా చెప్పారు. సో అట్లాంటివి కనుక పోలీసుల దృష్టికి వస్తే వారిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసు కమిషనర్ తెలియజేయడం జరిగింది. సో ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మొత్తం కూడా నియోజకవర్గం మొత్తం కూడా పోలీసులు అలర్ట్ అయిపోయారు ఇప్పటికే. ఇక మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొంత ఎక్కువగా పబ్బులు, క్లబ్బులు, బారు, రెస్టారెంట్లు ఎక్కువగా ఉంటాయి. సో వీటికి సంబంధించి కూడా రేపు ఏదైతే 9 సాయంత్రం నుంచి మళ్ళీ పోలింగ్ పూర్తయ్యేటువంటి రోజు 11వ తేదీన సాయంత్రం వరకు కూడా అమలులో ఉంటాయి. మళ్ళీ పోలింగ్ అయిపోయిన తర్వాత ఫలితాలు ఏదైతే 14వ తేదీన ఉంటాయో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో, సో ఆ రోజు ఉదయం నుంచి కూడా మరుసటి రోజు అంటే 15 నవంబర్ ఉదయం వరకు కూడా ఈ యొక్క పూర్తి కూడా అన్ని అమలులో ఉంటాయి, సెక్షన్స్ అమలులో ఉంటాయని చెప్పారు. అటు 144 సెక్షన్తో పాటు ఇట్లాంటి ఈ పబ్బులు, క్లబ్బులు, తర్వాత బార్లు, రెస్టారెంట్లు ఇవి కూడా పోలింగ్ రోజు తర్వాత కౌంటింగ్ రోజు కూడా క్లోజ్ చేయాలంటూ కూడా తెలపడం జరిగింది. ఇంకా మరోవైపు ఎక్కడికక్కడ ఈ సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైక్ సెట్లు పెట్టి ప్రచార రథాలు కూడా పూర్తిగా రేపు సాయంత్రం నుంచి అన్నీ కూడా క్లోజ్ చేయాలి. ఎక్కడ కూడా గుమిగూడి ఉండకూడదు. ఇట్లాంటి మైక్ సెట్లు పెట్టడం కానీ, తర్వాత సభలు, సమావేశాలు ఏదైనా కమ్యూనిటీ హాల్లో కానీ, గేటెడ్ కమ్యూనిటీ హాల్లో కానీ, తర్వాత ఫంక్షన్ హాల్లో కూడా ఇటు పొలిటికల్ లీడర్స్తో పాటు ఎవరైనా కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండకూడదు, ప్రచారాలు చేయకూడదు, ప్రలోభాలకు గురి చేయకూడదు అంటూ కూడా అందులో స్పష్టంగా తెలపడం జరిగింది. సో ఓవరాల్గా మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది కాబట్టి రేపు సాయంత్రం నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా ఇవి అమలులో ఉంటాయి. మళ్ళీ 14 నవంబర్ ఉదయం 6 గంటల నుండి 15 నవంబర్ ఉదయం 6 గంటల వరకు కూడా ఈ పూర్తిగా కూడా పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క అన్ని సెక్షన్స్ అమలులో ఉంటాయి. తర్వాత నియమ నిబంధనలు కూడా అమలులో ఉంటాయి. సో ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. సో అటు రాజకీయ నాయకులే కానీ ఇటు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా కూడా సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. సో బీ కేర్ఫుల్గా ఉండాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలి. సో 2 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తాము. సో ఆ 2 క్యూ లైన్లను డిస్టర్బ్ చేయకుండా సో సరైన పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటూ కూడా అందులో తెలపడం జరిగింది. ఓవరాల్గా మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. ఇవి ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేసినటువంటి అంశాలు ఉంటాయో సో వీటి అంశాలను ఎవరు కూడా ఉల్లంఘించినా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసుల తరఫున నుండి విజ్ఞప్తి చేస్తున్నారు.